హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మన ఈ వీడియోలో ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి యొక్క పేర్లు, ఆ వ్యక్తి యొక్క జీవిత గుణగణాలు, అలాగే లక్షణాలు, అలాగే జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఎం అక్షరం ఆంగ్ల వర్ణమాలలో 13వ అక్షరం. ఇది తన కాళ్ళపై స్థిరంగా నిల్చున్నట్లు ఉంటుంది కాబట్టి శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారు స్థిర అభిప్రాయాలు కలిగి మొండివారుగా ఉంటారు. ఈ అక్షరంలో ఎత్తుపల్లాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అక్షరం పేరులో ఉన్నవారు జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. పేరులో ఈ అక్షరం ఉన్నవారు ఈ లక్షణాలు కలిగి ఉంటారు: ఉత్సాహవంతంగా కష్టించి పనిచేసే గుణం, సమర్థత, మంచి శారీరక దారుఢ్యం, సూక్ష్మబుద్ధి, హేతుబద్ధమైన ఆలోచన విధానం, దూరదృష్టి కలిగి ఉంటారు. కష్టాలు కలిగినప్పుడు ఎదుర్కొని విజయం సాధిస్తారు. కళల పట్ల ఆసక్తి, అభిరుచి కలిగి ఉంటారు. నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఆర్థిక భద్రత కోరుకుంటారు. వీరు మరింత ఓర్పును, సహనాన్ని అలవర్చుకుంటే మంచిది. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారు వివాదాస్పదంగా ఉన్న గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. ఉదాహరణగా మనం మన్మోహన్ సింగ్ని చూసుకుందాం, లేదా మమతా బెనర్జీ గారిని చూసుకుందాం, లేదా మాయావతి గారిని చూసుకుందాం. చూశారుగా ఫ్రెండ్స్, మీ పేరులో మొదటి అక్షరం ఎమ్మేనా? అయితే మీ జీవితం ఇలాగే సాగుతుందా? మీ గుణగణాలు ఇలాగే ఉన్నాయా? ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి యొక్క జీవిత గుణగణాలు, అలాగే లక్షణాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. మన ఈ వీడియోలో ఎం అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి యొక్క పేర్లు, ఆ వ్యక్తి యొక్క జీవిత గుణగణాలు, అలాగే లక్షణాలు, అలాగే జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఎం అక్షరం ఆంగ్ల వర్ణమాలలో 13వ అక్షరం. ఇది తన కాళ్ళపై స్థిరంగా నిల్చున్నట్లు ఉంటుంది కాబట్టి శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని కలిగిస్తుంది. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారు స్థిర అభిప్రాయాలు కలిగి మొండివారుగా ఉంటారు. ఈ అక్షరంలో ఎత్తుపల్లాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అక్షరం పేరులో ఉన్నవారు జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. పేరులో ఈ అక్షరం ఉన్నవారు ఈ లక్షణాలు కలిగి ఉంటారు: ఉత్సాహవంతంగా కష్టించి పనిచేసే గుణం, సమర్థత, మంచి శారీరక దారుఢ్యం, సూక్ష్మబుద్ధి, హేతుబద్ధమైన ఆలోచన విధానం, దూరదృష్టి కలిగి ఉంటారు. కష్టాలు కలిగినప్పుడు ఎదుర్కొని విజయం సాధిస్తారు. కళల పట్ల ఆసక్తి, అభిరుచి కలిగి ఉంటారు. నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారు. కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఆర్థిక భద్రత కోరుకుంటారు. వీరు మరింత ఓర్పును, సహనాన్ని అలవర్చుకుంటే మంచిది. ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వారు వివాదాస్పదంగా ఉన్న గొప్ప పేరు ప్రఖ్యాతులు గడించి ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు. ఉదాహరణగా మనం మన్మోహన్ సింగ్ని చూసుకుందాం, లేదా మమతా బెనర్జీ గారిని చూసుకుందాం, లేదా మాయావతి గారిని చూసుకుందాం. చూశారుగా ఫ్రెండ్స్, మీ పేరులో మొదటి అక్షరం ఎమ్మేనా? అయితే మీ జీవితం ఇలాగే సాగుతుందా? మీ గుణగణాలు ఇలాగే ఉన్నాయా? ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి యొక్క జీవిత గుణగణాలు, అలాగే లక్షణాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోకండి.